శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం లేదా బుధవారం అధికారులు గేట్లు ఎత్తనున్నారు. ఈ మేరకు అధికారులు మంత్రి నిమ్మల రామానాయుడుకి ఆహ్వానం పంపించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానిస్తున్నారు. గేట్లు ఎత్తే టైంలో మంత్రులు ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా గంగా హారతి ఇవ్వనున్నారు. కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. తర్వాత గేట్లు ఎత్తి సాగర్కు నీటిని విడుదల చేస్తారు. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జూన్లోనే వరద ప్రారంభమైంది. జూలై మొదటి వారానికి దాదాపు ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్, రహనా ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో ప్రస్తుతం విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత వారం రోజులుగా కూడా పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే కృష్ణా నది అని కృష్ణా క్యాచ్మెంట్ లో ఉన్న రివర్లన్నీ కూడా నది పరుగులు పెడుతూ కృష్ణా క్యాచ్మెంట్ లో ఉన్న డ్యాంలన్నీ కూడా నిండుకుండలా జలకలతో సంతరించుకున్నాయి, కలకలాడుతున్నాయి. అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు అయితే భారీగా ఇంట్లో వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఆల్మట్టి, జూరాల ప్రాజెక్టుల నుంచి భారీగా వరద జలాలు ప్రస్తుతం అయితే దిగువకు విడుదలవుతున్నాయి. జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ ప్రవాహం గంట గంటకు పెరుగుతోంది. దీంతో ఈ రోజు ఉదయానికే జూరాల నుంచి 1,98,000 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరింది. ప్రస్తుతం అయితే శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 880.40 అడుగులకు చేరింది. ఇది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం అయితే 885 అడుగులు శ్రీశైలం ప్రాజెక్టు. ఇక కేవలం 5 అడుగులు మాత్రమే పూర్తి స్థాయి నిండడానికి తక్కువ ఉందన్నమాట. ఇక వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే సమీక్షిస్తూ అవసరమైనప్పుడు ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువన ఉన్న నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేసేందుకు కూడా అధికారులు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 1,98,000 క్యూసెక్కుల వరద నీరు చేరుతున్న సందర్భంగా శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యానికి చేరుకుంటుంది. అంటే ఈ రోజు గాని, రేపు గాని, ఎల్లుండికి గాని పూర్తి 885 అడుగులకు చేరుకునే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ప్రస్తుత నీటి సామర్థ్యం 2,015.807 టీఎంసీలు అయితే ఈ రోజు ఉదయానికి 190.30 టీఎంసీల సామర్థ్యానికి చేరుకున్నట్లు కూడా అధికారులు కాసేపటి కిందటే బుల్లెట్ కూడా విడుదల చేశారు. డ్యామ్ కు సంబంధించి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం చేరేందుకు కేవలం 5 అడుగులు మాత్రమే మిగిలి ఉండడంతో ఏ క్షణమైనా కూడా ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు ప్రస్తుతం. రేనా ఇక జూరాల ప్రాజెక్టు నుంచి అయితే ఎక్కువ 1,00,000 పైగా క్యూసెక్కులు, దాదాపు 2 లక్షల దగ్గర వరద చేరుతూ ఉండగా జూరాల విద్యుత్ పవర్ హౌస్ ద్వారా 29,236 క్యూసెక్కులు, ప్రాజెక్టు స్పిల్వే ద్వారా 79,440 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక సుంకేసులకైతే 66,589 క్యూసెక్కులు. మొత్తంగా వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు ఏపీ కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి 26,260 క్యూసెక్కులు, తెలంగాణ ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 35,029 క్యూసెక్కుల నీటిని వాడుకుంటూ ఏపీ పవర్ హౌస్ లో 14.612 మిలియన్ యూనిట్లు, తెలంగాణ పవర్ హౌస్ లో 17.546 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నాగార్జున సాగర్ కైతే 67,494 క్యూసెక్కుల నీటిని ప్రస్తుతం దిగువకు వదులుతున్నారు. ఇంకా గంట గంటకు శ్రీశైలం ప్రాజెక్టుకు అయితే వరద ప్రవాహం పెరుగుతూనే ఉంది. రెహనా మరో ఈ రోజు రేపు గాని ఎల్లుండికి గాని పూర్తి స్థాయిలో నిండిపోతుంది. రేపు ఈవినింగ్ కి గాని ఎల్లుండి ఉదయానికి గాని శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తున్నట్లు అధికారులు అయితే అంటున్నారు. అధికారులు అయితే ఆ విధంగా కూడా సన్నాహాలు కూడా చేసుకుంటున్నారు. రెహనా ఓకే సాయి ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం లేదా బుధవారం అధికారులు గేట్లు ఎత్తనున్నారు. ఈ మేరకు అధికారులు మంత్రి నిమ్మల రామానాయుడుకి ఆహ్వానం కూడా పంపించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానిస్తున్నారు. గేట్లు ఎత్తే టైంలో మంత్రులు ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా గంగా హారతి ఇవ్వనున్నారు. కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు కూడా చేయనున్నారు. తర్వాత గేట్లు ఎత్తి సాగర్కు నీటిని విడుదల చేస్తారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జూన్లోనే వరద ప్రారంభమైంది. జూలై మొదటి వారానికి దాదాపు ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది.